కరీంనగర్లో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటు కోసం మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేస్తున్న దీక్షకు సీఎల్పీ నేత జానారెడ్డి, సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారన్న జానారెడ్డి దీక్షకు విద్యాసంస్థల యాజమాన్యాలు రాకుండా బెదిరించారని ఆరోపించారు. పొన్నం ఆమరణ దీక్ష విరమించి గ్రామాల్లో నిరసన దీక్షలు చేపట్టి మెడికల్ కాలేజ్ వాగ్దానంపై ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని సూచించారు. కరీంనగర్లో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటైతే ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు జీవన్ రెడ్డి. మీ అందరి యొక్క ఆకాంక్షలకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది. అటువంటి ఈ కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటి మెడికల్ కళాశాలను స్థాపించి ఆ తర్వాత నీ జిల్లా దాకా ప్రయాణం కట్టాలి, లేకుంటే రెండు పూర్తి కావాలి అంచేత వాగ్దానంతో అటు వాగ్దానాన్ని పూర్తి చేయలేదు, ఇటు నిజంగా నీకు జన్మనిచ్చి నీకు నాయకత్వానికి ఊపునిచ్చి పునాదినిచ్చినటువంటి కరీంనగర్ను మర్చిపోయినటువంటి నువ్వు పైగా ఆ వాగ్దానాన్ని నిలబెట్టాలని కోరితే అణచివేయటానికి ప్రయత్నం చేస్తావా, అనుమతులు ఇవ్వకుండా చేస్తావా, బెదిరిస్తావా? ఈ మెడికల్ కళాశాల కేవలం విద్యార్థుల కొరకే కాదు, వీళ్ళ మిత్రులు లక్ష్మీరావు గారు ఏదైతుందో విద్యార్థుల విద్యా బోధన గురించి చెప్పిందని చెప్పంటున్నా. ఇలా విద్యార్థుల విద్యా బోధనతో పాటుగా నిరుపేద వర్గాలకు వైద్య సేవలు అందింపజేయడానికి ఉచిత వైద్య సేవలకు మనకు అందుబాటులో ఉండేటటువంటి ఒక మరి ఆసుపత్రి ఇవాళ మనకు ఉపయోగపడుతుందని చెప్పంటున్నాం. ఇలా పొన్నం ప్రభాకర్ గారు పూనుకున్నది ఒక ఈ దీక్ష బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ యావత్ భారత ప్రజానీకానికి ఏ ఉచిత విద్యా వైద్యం అందింపజేయడం ఏదైతుందో హక్కుగా పేర్కొనడం జరిగిందో ఆ వైద్య సేవలు మరి పొందడానికి కొరకు ఏదైతుందో ఈ దీక్ష పూర్వం జరిగిందని చెప్పండి.